అక్టోబర్ 11 అక్కడమ్మ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఫస్ట్ పిక్చర్. ఇదేమో ఏప్రిల్ 11, 2025. ఇంత దూరంలో మళ్ళీ ఆ టైటిల్ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా కథకు సంబంధించి కానీ లేకపోతే మలుపులు, క్యారెక్టరైజేషన్స్, నీ పర్సనల్ క్యారెక్టరైజేషన్ హీరోగా దానికి దీనికి ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటి లేదు సార్. ప్రాపర్ గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్ లో చెప్పిన టైటిలే వాళ్ళు అక్కడమ్మ ఇక్కడ. సో ఎస్, అది కళ్యాణ్ గారి టైటిల్ అండి. మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి టైటిల్ ని, ఈ కథకి 100% యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది. అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి. ఏం భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్నా? చాలా ఉంటది కదండి. ఎందుకంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా సెన్సార్ చేస్తారు. ఎలా ఉంది సినిమా? లేదండి, వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమా పెట్టారు అని అనుకుంటారు. అంటే కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్, ఇప్పుడు ఇన్నాళ్ళుగా యాంకర్ గా నువ్వు రకరకాల షేడ్స్, డైమెన్షన్స్ అన్ని చూసావు కెరీర్ లో. బట్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ ఆఫ్ అన్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో. నీదేంటి? వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ ది అండర్వెంట్? అంటే సార్, వెరీ జెన్యూన్లీ స్పీకింగ్, ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్. సో అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు. పర్టికులర్లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము, ప్రదీప్ కనపడకుండా. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది. అండ్ ఇది కథ హీరో సార్. అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి, అతను ఆ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఎలా భరించాడు, ఆ ఊరోళ్ళందరి మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేదే ఈ సినిమా. కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్స్ చాలా ఈజీ చేశారు ఆ జాబ్. సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్ గా నా ఓన్ గా అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి రోల్ ప్లే చేయడానికి. హీరో ఎప్పుడు నవ్వుతో చూస్తుంటారు సార్. ఈ సినిమాలో చాలా చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఉంటాయి, వీళ్ళందరితో తిరుగుతాం. అంటే రొమాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, డాన్స్ చేయాలి, అన్ని చేయగలిగేవా? బేసిక్ ఛాలెంజ్. ఎస్ సార్, డెఫినెట్లీ. బికాస్ టెలివిజన్ లో 2-3 స్టెప్లు అలా సరదాగా చేయడము, ఏదో డాన్స్ కి మనకి చాలా దూరం సార్, సంబంధం లేదు. అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్. వీళ్ళు అసలు డాన్స్ ఏం లేదన్నా, మంచి పాటలు, మెలోడీ, ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అని చెప్పారు. బట్ స్లోలీ ఒక్కొక్క పాట రతన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది, పాటలు బాగా వచ్చాయి. దెన్ వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్. సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్ గా 70mm స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలనుకున్నాం. అలాగే చేసాం సార్.